పాయింట్ వద్దాం. సో ఈరోజు డే 3 కాబట్టి గ్రాటిట్యూడ్ ఒక వై సక్సెస్ఫుల్ పీపుల్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. సక్సెస్ అయినటువంటి పీపుల్స్ గ్రాటిట్యూడ్ అనేది ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది మనకు తెలుసు. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఇది మొదలు పెడితే ఏదైనా మనకన్నా చిన్న తరహాలో ఉండేటువంటి వాళ్ళు మొదలుపెట్టినా, లేదంటే లేదో ఎవరో తెలియనటువంటి వ్యక్తులు మొదలుపెట్టినా దానికి పెద్దగా మన మైండ్ అనేది ఇంపార్టెంట్ తీసుకో. ఇంపార్టెంట్ ఎప్పుడు తీసుకుంటుందంటే ఆల్రెడీ దీన్ని ప్రాక్టీస్ చేసినటువంటి సక్సెస్ఫుల్ అయినటువంటి పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి డేటా బట్టి మన మైండ్ అనేది తీసుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. మేబీ అందుకేనమ్మో మనకి ఈ విషయాలు తెలిసినప్పుడు కూడా దీన్ని రియల్ లైఫ్లోకి మనం ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాం. అవునా? రైట్. సో ఇది చూద్దాం. మరి విజయవంతమైన ఎవరైతే సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తులు కేవలం చాలా ఎక్కువ పని చేస్తారంటారు, ఎక్కువగా పనిచేస్తారు కాబట్టి విజయవంతులు అయ్యారా? ఒకసారి ఆలోచించండి. చాలా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి కేవలం వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్స్ అయ్యారా? ఇది నా క్వశ్చన్. వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఒక ఒక చూడండి, ఒక ప్రత్యేకమైన మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళు గంటల తరబడి పని చేయడం కాదండి, హార్డ్ వర్క్ చేయడం కాదు. ఏముంటుంది? ఒక ప్రత్యేకమైన ఒక మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి. క్లియర్? మీరు చూడండి, ఎవరినైనా చూడండి, మనం పిఎం నుంచి సీఎం వరకు ఎవరు చూసినప్పుడు కూడా వాళ్ళకు మైండ్ సెట్ చూడండి ఎలా ఉంటుంది. వాళ్ళు ఉండేటువంటి పరిస్థితుల్లోంచి చాలా లో చాలా లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుంచి మళ్ళీ గివ్ అప్ అవ్వకుండా మళ్ళీ అదే ప్లేస్కి రావడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరిగింది? కేవలం హార్డ్ వర్క్ అంటే కాదు, మైండ్ సెట్ అనేది చాలా. ఓకే. మరి ఈ యొక్క మైండ్ సెట్లో ఒక ముఖ్యమైన హ్యాబిట్ ఏంటో తెలుసా? హ్యాబిట్ ఏంటంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. మేబీ మన మైండ్ ఏం చెప్తుందంటే, మనం చూసామో లేదో చాలా అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాం ఎక్కువగా. మీకు ఏదైనా రిజల్ట్స్ కావాలంటే, మీకు ఇది తొందరగా తగ్గాలంటే, లేదంటే ఇది తీసుకోండి, ఇది కొనండి, అది పర్చేస్ చేయండి అని రకరకాల చెప్తుంటారు. మనం ఏం చేస్తామంటే ఇన్షియల్గా రిజల్ట్ కోసం అవి తీసుకుని వాడుతుంటారు కొంతమంది కొన్ని వ్యాధులు. వాటి ఏంటంటే అది రిజల్ట్స్ రావడం రాకపోవడం అనేది వేరే విషయం, పక్కన పెట్టండి. మన మైండ్ ఏం చేస్తుందంటే చాలా ఈజీగా కష్టపడకుండా మనకి ఏదైతే కొన్ని వేస్ చూపిస్తుందండి. బట్ కాకపోతే ఏంటంటే వాటి వల్ల రిజల్ట్స్ రావు మనకి. మీకు తెలుసు కదా. ఇక్కడ ఆ మైండ్ సెట్లో ఒక ముఖ్యమైన అలవాటు ఏంటంటే, అలవాటు చేసుకోవాలి ఏంటంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అనేది చాలా సింపుల్. ఒక పెన్ను, ఒక బుక్ ఉంటే చాలు. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ మీకు పెట్టాల్సినంత అవసరం లేదు ఎక్స్ట్రాగా. ఓకే. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? శివ సార్ ఇదంతా మడత పెట్టి పక్కన పెట్టండి, శివ సార్ ఇదంతా మడత పెట్టి పక్కన పెట్టండి, అన్నీ వచ్చిన తర్వాతే నేను కృతజ్ఞత తెలియజేస్తాను. ఏదైతే నాకు రావాలని అనుకుంటున్నాను, ఏదైతే నాకు సక్సెస్ రావాలనుకుంటున్నాను, ఏదైతే బిజినెస్ గ్రో అవ్వాలనుకుంటున్నాను, ఏదైతే రిలేషన్షిప్లో గ్రో అవ్వాలనుకుంటున్నానో, ఏదైతే కెరీర్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నానో, మనీలో లైబిలిటీస్ ఏవైతే మనీ వచ్చిన తర్వాత కృతజ్ఞత భావం తెలియజేస్తాను, థ్యాంక్ యూ తెలియజేస్తాను. కానీ మీరు గమనించినట్లయితే చాలామంది విజయవంతమైనటువంటి వ్యక్తులు, సక్సెస్ అయినటువంటి పీపుల్స్ అలా ఆలోచించరు. మీరు విన్నదర్శన వాళ్ళు ఎలా అంటారు? సో ఏదైతే లేదో ఆ లేని దానికి కృతజ్ఞత భావంతో కలిగి ఉంటారు. ఏదైతే ఉన్నదో ఉన్నదానికి కూడా కృతజ్ఞత భావం కలిగి ఉంటారండి. అప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళకి? చూడండి, మన పొలిటికల్లో చూసినట్లయితే చాలామంది ఎవరైతే బాగా డౌన్ ఫాల్ అయిపోయారో పొలిటీషియన్స్, అది ఫిలిం యాక్టర్స్ ఎవరైనా చూడండి,
డౌన్ఫాల్ అయినటువంటి వాళ్ళు కూడా పైకి రావడం కొంతమందికి జరిగింది, అది కేవలం కొంతమందికి, అందరికీ కాదు. మరి ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది? ఆ సీక్రెట్ అనేది తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు అది అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళకి అది జరిగింది. మీరు ఎంతమంది అగ్రి చేస్తారు? అగ్రి చేస్తే కనుక చాట్ బాక్స్లో ఏ అని టైప్ చేయండి. టైప్ ఇన్ చాట్ బాక్స్ ఏ. సో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ముందుగానే కృతజ్ఞత భావం కలిగి ఉంటారు, మై డియర్ ఫ్రెండ్స్. ముందుగానే వాళ్ళు కృతజ్ఞత భావం కలిగి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అంటే మనం ఈ యొక్క ఛాలెంజ్లో ప్రత్యేకంగా ఎందుకు ఒకే టాపిక్ కోసం మనం సుదీర్ఘమైన, అంటే ఇంకొక మోర్ వన్ మోర్ అన్న, అంటే ఎక్కువ ఒకదానికన్నా ఎక్కువగా టాపిక్స్ ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే, బట్ మనం ఇన్ని టాపిక్లు డిస్కస్ చేసినప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద డే అవి అప్లై చేయట్లేదు చాలా మనం చూస్తున్నాం. ఎందుకు? ఇక్కడ చాలా టాపిక్స్ కవర్ చేయాలంటే మన మైండ్ ఎక్కువగా అన్ని టాపిక్స్ వైపు వెళ్తుంది తప్ప అసలు మేజర్ ఫోకస్ ఏదో ఫోకస్ చేయట్లేదండి. అసలు ఎంత సింపుల్గా ఉండేటటువంటి గ్రాటిట్యూడ్ అనేది ప్రతిరోజు రాయకపోతే మనం ఎన్ని టాపిక్స్ విన్నా, ఎంత ఇన్వాల్వ్మెంట్ అయినా, ఎంత మోటివేషన్ అయినా, ఎండ్ ఆఫ్ ద డే ఎలాంటి రిజల్ట్స్ రావు. ఎలాంటి రిజల్ట్స్ రావండి. మరి ఎప్పుడు వస్తుంది? ఇది అవపోసన చేసుకోవాలి. అందుకే నేను ఎంత విడమడిసి ఎందుకు మళ్ళీ ప్లాన్ చేసి గ్రాటిట్యూడ్ క్లాసెస్ మనకి ఒక 3 days నుంచి స్టార్ట్ అయ్యి అదే పాయింట్ని ఇంత వివరణాత్మకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇంత వివరణంగా ఎవరు చెప్పరు కనుక, చెప్పుకోరు. మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే దీన్ని మనం అన్వయించుకోవడానికి, సబ్ కాన్షియస్ మైండ్లోకి రీప్రోగ్రామ్ జరగడానికి. ఎప్పుడైతే ఒక పని చేసేటప్పుడు దాని యొక్క వివరణ మన మైండ్కి మనం ఇవ్వగలుగుతామో అది చాలా సునాసనంగా మనం ఈజీగా చేయడానికి మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. అది ఎందుకు చెయ్యాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల సక్సెస్ అయినటువంటి పీపుల్స్ ఎవరు, దాని యొక్క సైన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోగలిగినట్లయితే గ్రాటిట్యూడ్ అని చాలా ఈజీగా మనం ప్రతిరోజు అప్లై చేయగలం. మనసు గ్రాటిట్యూడ్ రాసినట్లయితే మిగతా అన్ని అప్లై అవుతాయి. నా పర్మిషన్స్ కానీ గోల్స్ ఇవన్నీ ఎందుకు ఎప్పుడు అప్లై అవుతాయి అంటే గ్రాటిట్యూడ్ రాసినప్పుడు. అప్పుడు ఎప్పుడైతే మన లైఫ్లో ఒక రొటీన్ అయిపోవాలి, మనం బ్రష్ చేసుకుంటాం, టిఫిన్ చేస్తుంటాం, భోజనం చేస్తుంటాం, ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ. ఎస్ఆర్నో సమయం తినడం, పండుకోవడం, పళ్ళు తవ్వుకోవడం, ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంది. మిమ్మల్ని ఎవరు కూడా ఫోర్స్ చేయరు, ఇది చేయండి అని చెప్పరు. ఎస్ఆర్నో ఒకవేళ చేయకపోతే ఏదో ఒక బోర్ ఫీల్ అవుతాం, లేదంటే ఫేస్లో ఏదో కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటాం, డిఫరెంట్గా మనకు వే ఆఫ్ థింకింగ్ కూడా డిఫరెంట్. ఒకరోజు స్నానం చేయలేదు మనం, మనకి ఎవరు చెప్పరు. బట్ మనకేమనిపిస్తుంది అంటే ఒక అన్లెజీగా ఉంటుంది. అంటే ఏసీలో ఉన్నప్పుడు కూడా ఒక కంఫర్ట్ జోన్లో ఒక కంఫర్టబుల్గా ఉండేటప్పుడు వాతావరణం ఉన్నప్పుడు కూడా స్నానం అదే టైం చేయకపోతే ఏం జరుగుతుంది? అక్కడ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం. సార్ ఒక హ్యాబిట్ అయిపోయింది అది. మరి అదే వాళ్ళ జీవితంలో ఏవైతే గోల్స్ పెట్టుకున్నామో, మనకు ఒక రిచ్ మైండ్ సెట్ కావాలని, కెరీర్లో సక్సెస్ అవ్వాలని, రిలేషన్షిప్ పెంచుకోవాలని, ఓకే, రిలేషన్షిప్లో గ్రో అవ్వాలని, మనీ గ్రో అవ్వాలని, 2x నుంచి 10x వరకు వెళ్ళడానికి, ఇవన్నీ జరగాలంటే మనకు గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే దానికి ఒకే ఒక మార్గం, ఒకే ఒక మార్గం అండి. మనం ప్రజెంట్లో ఉండాలి. ప్రజెంట్లో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో, ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించగలుగుతామో మనకి సొల్యూషన్స్ ఎక్కువగా దొరుకుతుంటాయి, అవకాశాలు అందులోంచి క్రియేట్ అవుతుంటాయి. ఓకే, సో దీన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు దయచేసి. ఎవ్రీడే గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఇంపార్టెంట్ తెలుసుకుంటాం, ముందు ముందు మనం దీన్ని అప్లై చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా సో ఆఫ్రై విన్ఫ్రే అనమాట అండి.
ఒక ఇంటర్వ్యూలో ఎలా చెప్పారు, కీపింగ్ గ్రాటిట్యూడ్ జనరల్ చేంజ్ ఇన్ మై లైఫ్. ఆమె ప్రతిరోజు తాను కృతజ్ఞత చెప్పాల్సినటువంటి విషయాలు రాసుకునేది చెప్తాను. దేనికి కృతజ్ఞత చెప్పాలి. గాట్ ఇట్. ఆ మాటలో మీ దగ్గర ఉన్న వాటిని అప్రిషియేట్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ వస్తుంది. చూడండి ఎందుకు స్టక్ అయిపోతుంది అసలు. అసలు మేజర్ కీ ఏంటి ఇక్కడ? సార్ శివ సార్, నాకు బిజినెస్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది, గ్రో చేయాలనిపిస్తుంది, కెరీర్లో సక్సెస్ అవ్వాలనిపిస్తుంది, నా ఇంట్లో ఉండేటువంటి అప్పులన్నీ క్లియర్ అయిపోవాలి. ఇలా మనం యూట్యూబ్లో దొరికిన ప్రతి వీడియో చూస్తూ పోతూ ఉంటే అప్పటికప్పుడు మోటివేషన్ అబ్బా చాలా బాగా చెప్పారు, ఏదో ఓన్ ఒప్పడొప్పన అంట, గ్రాటిట్యూడ్ అంట, లేదంటే ఈ యొక్క టెక్నిక్స్ అంటే ఇదంటే అలా చూస్తూ పోతే మన లైఫ్లో మొత్తం టైం కిల్ అయిపోతుందని. నేనేమంటున్నానంటే ఇది ప్రాక్టికల్ లైఫ్లో మీరు అప్లై చేయండి. ఒక మెంటల్ పర్యవేక్షణలో అప్పుడే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఓకే, అప్రిషియేట్ చెయ్యాలి. టోనీ రాబిన్స్ ఎలా అంటున్నారు, టోనీ రాబిన్స్ ప్రతి ఉదయం కొన్ని నిమిషాలు గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తారట. సక్సెస్ అయినటువంటి ఆదర్శ్ మరియు కోచెస్, మెంటర్స్ గురించి చెప్తున్నానండి. ఆయన చెప్పేటటువంటి విషయం ఏంటంటే స్ట్రెస్ మరియు గ్రాటిట్యూడ్ ఒకే సమయంలో మనసులో ఎక్కువసేపు ఉండలేవండి. రెండు ఒక కత్తిలో పెట్టేటువంటి, అంటే ఒకే వరలో రెండు కత్తులు ఉంటాయి చెప్పండి, ఉండవు కదా, చాలా కష్టం. మనకి స్ట్రెస్, యాంగ్జైటీ ట్రిగ్గర్స్ ఇవన్నీ ఎందుకు ఉంటున్నాయంటే గ్రాటిట్యూడ్ లేదు అక్కడ. గ్రాటిట్యూడ్ లేదు కాబట్టి మనకు ఉంటుంది. అందుకే మనకు ఉండేటటువంటి భయం పోవట్లా, మనకు ఉండేటటువంటి ఆందోళన పోవట్లా, మనకు ఉండేటటువంటి ఏవైతే ఫియర్స్ ఉన్నాయో, డిసిషన్ మేకింగ్ ఉందో, నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను, ఇవన్నీ ఎందుకు పోవట్లేదు ఇక్కడ. గ్రాటిట్యూడ్ అనేది అక్కడ లేదు అక్కడ. అందుకే నేను చెప్తున్నాను, దాని ప్లేస్లో వాటి ప్లేస్లో ఇది పెట్టండి, ఇది అప్లై చేయండి, ఎవ్రీడే రైట్ చేయండి, రాస్తుండండి. ఓకే, మీరు నిజమైన గ్రాటిట్యూడ్తో ఉన్నప్పుడు మాత్రమే భయం, మీలో ఉండేటటువంటి ఏదైతే ఫియర్ ఉందో, ఏదైతే యాంగర్ ఉందో, ఏదైతే ఇంపేషెన్సీ, ఓపిక తక్కువగా ఉండడం, అవునా, స్టార్ట్ అయిపోతుంది. తగ్గడం స్టార్ట్ అయిపోతుందండి ఎప్పుడైతే కృతజ్ఞత భావం కలిగి ఉంటారో. మీకు ఎప్పుడు కలిగి ఉంటారు? మనం రాస్తుంటే ఆటోమేటిక్గా రిపీటెడ్గా మనం ఏదైతే చూస్తూ రాస్తున్నామో అది మన మనసు ఎప్పుడు తీసుకుంటుంది. మనం అనుకుంటున్నాం శివ సార్ నేను రాస్తున్నాను సార్, నాకు ఇన్సరిగా రిజల్ట్ రావట్లేదు. ఈ క్లాసులో వినడానికి బాగుంటుంది, అది రాస్తుంటే నాకు ఏమనిపిస్తుందండి? మీరు ఇప్పుడు ఏవైతే మీరు స్ట్రగుల్ చేస్తున్నారో రాసుకోండి. అవసరమైతే ఏదైతే మీరు స్ట్రగుల్ చేస్తున్నారో, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో, అది మనీ కావచ్చు, కెరీర్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, దేంట్లోనే సరే మీరు ఇప్పుడు స్ట్రగుల్ ఏదైతే చేస్తున్నారో అది మీరు గత 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, గత చిన్నప్పటి నుంచి కూడా మీకు ఫ్యామిలీ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, సరౌండింగ్ కావచ్చు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, వచ్చేటువంటి ప్రాబ్లమ్స్లో కాకుండా వాటిని మీరు మళ్ళీ మళ్ళీ కొన్ని కోట్ల సార్లు తలుచుకుంటున్నానండి. మేబీ ఈ సెషన్ రాకముందు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి చూడండి ఇప్పటి వరకు, ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ మనసులో ఒక ఆందోళన, అసలు లైఫ్లో నేను సక్సెస్ అవుతానా, ఏదైనా డిసిషన్ తీసుకుంటే ముందుకు వెళ్తానా, నాకు రిజల్ట్ వస్తుందా, నాకు వర్క్ అవుతుందా, లేదంటే నాకు మాత్రం ఎలాగుందా, నాకే ఫీల్ వస్తుందా, నాకే భయం వస్తుందా, ఎసానో. అంటే ఈరోజే ఇన్నిసార్లు తెలుసుకున్నారంటే ఎన్ని కోట్ల సార్లు తలుచుకుని ఉంటారు, పోతుందా? దానికి మనం ఏం చేయాలి మరి? ఒక పని చేద్దాం, ఏదైనా ఒక మ్యాజిక్ నమ్ముకుందాం. నాకు మ్యాజిక్, ఒక అద్భుతం జరుగుతుందని మాత్రమే నమ్మేసి వదిలేద్దాం. జరుగుతుందా? కాదు. మ్యాజిక్ జరగాలంటే, అద్భుతాలు జరగాలంటే మన లైఫ్లో మనం ఏం చేయాలంటే ఈ క్షణం నుంచి మీరు ఇప్పుడు ఈ క్షణం మీరేదైతే ఒకటి మీరు చేస్తున్నారో, అప్లై చేస్తున్నారో, వింటున్నారో, మాట్లాడుతున్నారో, లిజనింగ్ స్కిల్స్, ఓకే, మీ లైఫ్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తున్నారు.
ఈరోజు మార్నింగ్ ఇక్కడ వరకు క్లాస్కి రాకముందు మీ యొక్క ఆలోచనలు కానివ్వండి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయి, ఇవి మీరు కొన్ని కోట్ల సార్లు ఆలోచించేటువంటి ఆలోచనలు. మీకు తెలుసు, ఒక ఆలోచన అనేది ఆల్రెడీ మీరు డిస్కస్ చేశాను చాలాసార్లు మీతో టాపిక్లో. ఒక ఆలోచన మనం చేస్తే కొన్ని కోట్ల ఆలోచనలు, మనకు కొన్ని వేల ఆలోచనలు. ఆలోచనకి ఎంత పవర్ ఉంటుందని చెప్పాను మీకు. ఒక థాట్ పవర్ అనేది మన మదిలో ఒక్కసారి రిలీజ్ అయ్యి బయటకు వెళ్తే సముద్రం అంతర్భాగానికి వెళ్ళి డౌన్కి వెళ్ళి రిపీట్ అయ్యి మన దగ్గరికి వస్తుందండి. దట్ ఈస్ కాల్ పవర్ ఆఫ్ థాట్. మరి అలాంటి అంత అద్భుతంగా అంత పవర్ ఉండేటటువంటి ఆలోచనకి పవర్ని మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మనం నష్టం చేసుకుంటాం తెలియకుండా. అందుకే మనకు అప్పులు, మనకు మాత్రమే అప్పులు, మనకు మాత్రమే అప్పులు, మనకు మాత్రం ప్రాబ్లమ్స్, మనకు మాత్రం సమస్యలు, మనకు మాత్రం లైబిలిటీస్. ఎస్ ఆర్ నో? మీరు అంతమంది దగ్గర చేస్తాను. ఎస్ అండ్ టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ. మరి దీనికి మనం ఏం చేయాలి అసలు? గ్రేట్, గ్రేట్, మోర్ పవర్. సో టోబీ చూడండి, రాండాబర్ అంటే మీలో చాలా మంది సీక్రెట్ బుక్ చూశారు. మీరే అంతమంది సీక్రెట్ బుక్ చదివారు. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. చదవకపోతే తీసుకోండి డెఫినెట్గా. మీలో సీక్రెట్ బుక్ అంతమంది చదివారు రాండాబర్. చదివితే ఎస్ అని టైప్ చేయండి, చదవకపోతే నో అని టైప్ చేయండి. నో ఇష్యూ, నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఓకే, సీక్రెట్ బుక్ చదవండి, చాలా ఇంపార్టెంట్ బుక్. దానికి నాకున్న రిలేషన్ కూడా చెప్తాను మీకు, మీరు పర్మిషన్ ఇస్తే. దానికన్నా ముందు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గురించి కూడా చెప్తాను. యా, థ్యాంక్ యూ. ద సీక్రెట్ రచయిత అయినటువంటి రాండాబర్న్ ఎవరైతే ఉన్నారో, గ్రాటిట్యూడ్ అనేది మన జీవితంలో ఉన్న మంచి విషయాన్ని గుర్తించడం మాత్రమే కాదండి, మరిన్ని మంచి అనుభవాలను చూడండి ఎంత అద్భుతమైన మాట ఇది. మరిన్ని మంచి అనుభవాలను స్వాగతించేటటువంటి మనస్తత్వాన్ని నిర్మించడం. ఓకేనా? మరి ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పేటువంటి విషయం తెలుసా? తను ఒక 20 ఇయర్స్ అండి, 20 సంవత్సరాల కిందట అసలు సీక్రెట్ అనే బుక్ తెలియదట. సీక్రెట్ అనే బుక్ చదివిన తర్వాత అసలు తన లైఫ్ ఇంత అద్భుతంగా నిర్మించుకోవడానికి, ఇంత అద్భుతంగా క్రియేట్ అవ్వడానికి నాకు కారణం ఏంటంటే సీక్రెట్ బుక్ అని చెప్పడం జరిగింది. అందులో ఉండేటువంటి గ్రాటిట్యూడ్ అనేది తనకు చాలా హెల్ప్ అయిందని స్వయంగా మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఆ యొక్క సీక్రెట్ బుక్కి చిరంజీవి ఉన్నటువంటి తానే స్వయంగా ప్రకటించడం జరిగింది. మరి అంత విజయవంతులైనటువంటి గొప్ప సక్సెస్ఫుల్ అయినటువంటి పర్సన్స్ అందరూ వాళ్ళకి ఎలా సక్సెస్ అవుతారు? మరి మిగతా వాళ్ళందరూ అంత సక్సెస్ఫుల్ అవ్వట్లేదు కదా. సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలా మంది సక్సెస్ అయ్యారు అది ఎంతో పాటు. బట్ రియల్ సక్సెస్ అనేది వేరే ఉంటుంది సార్. అటు సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవడం, అటు రిలేషన్షిప్లో మంచి పేరు తెచ్చుకోవడం, మంచి గుడ్ విల్ తెచ్చుకోవడం, అది తండ్రిగా, భార్యగా, భర్తగా, ఓకే, ఒక ఫ్యాన్స్కి అభిమానిగా, ఫ్యాన్స్కి ఒక స్టార్లా, ఈ ఎన్ని కేటగిరీలో కూడా మనీ పరంగా కూడా, అదేవిధంగా డొనేషన్ చేయడంలో, చారిటీలు పెట్టడంలో, ఎందుకు తను ఇంత ఇంత స్థాయికి వెళ్ళాడు? ఒక మనిషికి ఎంత సాధ్యమా? ఈ 17 అంటే 70 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వ్యక్తి కూడా ఒక హీరోలా చేస్తున్నాడంటే దానికి ఏంటి అసలు? ఆ మ్యాజిక్ ఏంటంటే తనలో ఉండేటువంటి మ్యాజిక్ తెలుసుకుంటే ఆ బుక్ చదవడం బట్టి చదివాడు. క్లియర్?
ఆ చదివిన తర్వాత దాన్ని అప్లై చేయడం మొదలుపెట్టాడు తను. తన రియల్ లైఫ్లో మేనిఫెస్టేషన్ జరిగింది. దట్ ఈస్ కాల్డ్ గ్రాటిట్యూడ్. ఓకే. సో చాలా మంది అంటుంటారు నాకు ప్రమోషన్ చేసి చూడండి, నాకు ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తేనే హ్యాపీగా ఉంటా. నేను ప్రమోషన్, నాకు ఏదైనా ప్రమోషన్ వస్తేనే హ్యాపీగా ఉంటా. లేదంటే నాకు వెబినార్లో సేల్స్ ఎక్కువ వస్తేనే హ్యాపీగా ఉంటా. లేదంటే నాకు కన్సిస్టెంట్గా వెబినార్లో అంటే ఫర్ మంత్కి ఇంత సంపాదిస్తేనే నేను హ్యాపీగా ఉంటా. నాకు డబ్బు వస్తేనే గ్రాటిట్యూడ్ తెలియజేస్తాను. నేను బిజినెస్ పెడితేనే హ్యాపీగా ఉంటా, ఆనందంగా ఆనందపడతాను, లేకపోతే లేదు. కానీ నిజమైన సక్సెస్ ప్రిన్సిపల్ రాసుకోండి. నిజమైన సక్సెస్ ప్రిన్సిపల్ ఏంటి అంటే హ్యాపీ అయిన తర్వాత కూడా సక్సెస్ రావడం కాదండి. హ్యాపీ అయిన తర్వాత సక్సెస్ రావడం కాదు మనకు అసలు యాక్చువల్లీ. చాలా మంది అనుకుంటారు, కొంతమంది ఆ పలానా వ్యక్తి సక్సెస్ అయ్యాడు కాబట్టి హ్యాపీ వచ్చిందిరా అంటారు. అవునా? అది కాదండి అసలు. సక్సెస్కి తగినటువంటి మనస్సంతిని అంటే మనస్తత్వాన్ని, మెంటల్ ఎబిలిటీ అంటారు, ముందుగా మనం క్రియేట్ చేసుకోవాలి. నిర్మించుకున్నప్పుడు అవకాశాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. మీరు ఎంతమంది అగ్రీ చేస్తారు? మనం ముందుగా మనమే క్రియేట్ చేసుకున్నప్పుడు అవకాశాలు, మనకి ఏవైతే అవకాశాలు మనం అనుకుంటున్నామో అవి మనకి క్రియేట్ అవుతాయి. గ్రాటిట్యూడ్ అనేది మనకి లేని దాన్ని ఎగ్నోర్ చేయడం అండి. ఎగ్నోర్ చేయడం కాదు. ఆల్రెడీ మన దగ్గర ఇప్పటికే ఉన్న వాటిని, వాటి యొక్క విలువల్ని గుర్తించడం. గాట్ ఇట్. మరి ఏ దృక్పథం వల్ల ఆ కంప్లైంట్ చేసేటువంటి, ఏదైతే కంప్లైంట్ చేస్తుంటామో అది తగ్గిపోతుంది. కంపారిజన్ చేస్తుంటాం, అవతల వాళ్ళతో కంపారిజన్ చేస్తుంటాం, అవునా? అది తగ్గుతుంది. కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మన మీద. క్లారిటీ పెరుగుతుంది. పాజిటివ్ డిసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. పాజిటివ్ డిసిషన్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆటోమేటిక్గా మనలో ఉండేటటువంటి ఒక అద్భుతమైన పవర్ పెరుగుతుంది. ఓకేనా? నోట్బుక్ తీసుకోండి. ఈరోజు మీరు గర్వపడే 3 విషయాలు ఉన్నాయి. నేను కూడా రాస్తాను మీతో పాటు. ఈరోజు మీరు పడేటటువంటి 3 విషయాలు రాయండి. రాయండి. ఈరోజు మీరు గర్వపడేటటువంటి 3 విషయాలు రాయండి. ఈరోజు 3 విషయాలు ఏమిటి?
రైట్. మరి రెండో క్వశ్చన్ రాసుకోండి. రెండో ప్రశ్న ప్రశ్న గత సంవత్సరంలో నా జీవితంలో జరిగిన మూడు మంచి విషయాలు, మంచి మార్పులు ఏంటి? గత ఒక సంవత్సరంలో, అంటే ఒక 1 ఇయర్ బ్యాక్. 1 ఇయర్ బ్యాక్ నుండి 1 ఇయర్ బ్యాక్ నుండి నా జీవితంలో, నా లైఫ్లో జరిగిన మూడు మంచి విషయాలు, మంచి మార్పులు ఏమిటి? ఓకేనా? రాయండి. మొట్టమొదటిది వన్ టూ త్రీ. ఓకే, సూపర్. క్వశ్చన్ నెంబర్ 3 రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3. సో నా లైఫ్లో ఇంకా జరగలేదు. నా లైఫ్లో ఇంకా జరగలేదు. ఇంకా జరగకపోయినా జరుగుతుందని నమ్మి నేను ఈరోజు కృతజ్ఞత చెప్పగల మూడు విషయాలు ఏంటి? గాట్ ఇట్? నా లైఫ్లో ఇంకా జరగలేదండి. క్వశ్చన్ రాసుకోండి. ఇంకా జరగకపోయినా, ఇంకా జరగకపోయినా జరుగుతుందని నమ్మి నేను ఈరోజే కృతజ్ఞత, అంటే గ్రాటిట్యూడ్ చెప్పగల మూడు విషయాలు ఏమిటి? ఓకే, రైట్. 1 2 3. అవేంటి అసలు? ఇంకా జరగకపోయినా జరుగుతుందని నమ్మే
నమ్మి నేను ఈరోజే కృతజ్ఞత చెప్పగల 3 విషయాలండి. ఇంకా జరగకపోయినా జరుగుతుందని నమ్మి నేను ఈరోజే కృతజ్ఞత చెప్పగల 3 విషయాలండి. ఓకే. వెరీ గుడ్. నో ప్రాబ్లమ్. రైట్. కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయితే డన్ అని టైప్ చేయండి. టైప్ ఇన్ చాట్ బాక్స్. దివ్య డన్. నందిని డన్. ఇంకా కంప్లీట్ చేయండి. ఏం తొందరపడద్దు. ఎందుకంటే మన జీవితంలో దొరికేటటువంటి టైం ఇదే అనుకుంటారు నేను బహుశా. ఎందుకంటే మిగతా టైంలో చాలా బిజీగా ఉంటాం. చాలా బిజీగా ఉంటాం. పక్క వాళ్ళతో మాట్లాడేంత టైం కూడా ఉండదు మనకి. అవునా? మంచి టైం వచ్చింది కదా మనకి. రైట్. సో డన్ అయితే అందరూ డన్ అయితే మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఎవ్రీవన్ డన్ అయితే డన్ అని టైప్ చేయండి. ఓకే రైట్. టైప్ చేయండి. మీరు టైప్ చేస్తేనే మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుస్తుంది. లేదా నేను చెప్పడం, మీరు వినడం, వింటున్నారో తెలియదు, నేను ముందుకు వెళ్ళిపోతాను. సో ఇప్పుడు ఎవరైతే డన్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ మ్యూట్ చేసుకోండి. నేను పర్మిషన్ ఇస్తాను ఇప్పుడు ప్యానలిస్ట్లోకి. గత అంటే ప్రీవియస్గా జరిగేటువంటి ఇయర్ ఏది ఉందో 2025, ఓకే, 6th మంత్ నుంచి ఈ యొక్క 6th మంత్ వరకు కూడా జరిగిన మీ జీవితంలో జరిగినటువంటి అత్యుత్తమ మార్పు ఏంటి? వీలైతే వీడియో ఆన్ చేసుకోండి.
ఓకే. సో ఒక్కొక్కరు ఒక్కొక్క చెప్పాలి మీ లైఫ్లో. ఒక్కొక్కరు ఒకటి, ఎక్కువ వద్దు, ఎందుకంటే తక్కువ టైం కాబట్టి. గత సంవత్సరంలో ఈ యొక్క 6 నెలల వరకు కూడా మీ లైఫ్లో జరిగినటువంటి ఒక అద్భుతమైన మార్పు ఏంటి? ఓకే, ఏదో ఒకటి ఉంటుందండి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఫస్ట్ అప్పుడు దివ్య. సో దివ్య అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడుతున్నారా? గుడ్ ఈవినింగ్ సార్. హలో. మీ వాయిస్ రావట్లేదు. ఇప్పుడు ఓకేనా? రైట్ హలో అండి, వన్ సార్, సెకండ్ గుడ్ వన్ సెకండ్ ఈవినింగ్. వన్ సెకండ్. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు వస్తుందా సార్? సూపర్. చెప్పండి దివ్య, మీ జీవితంలో అంటే గత సంవత్సరం నుంచి ఒకటే చెప్పండి. ఓకే. ఇప్పుడు ఇప్పుడు వాయిస్ వస్తుందా సార్? ఓకే, డన్. గత సంవత్సరంలోనే అంటే సార్, నాకు నవంబర్లోని నేను ఒక గేమ్లోని విన్ అయ్యాను సార్. అది చెప్పాలంటే నేను ఎప్పుడు అంటే భయం వల్ల నేను గెలుస్తానా లేదో, నాకు వస్తుందో లేదో అని చెప్పేసి భయంతో ఎన్ని రోజులు నేను ఎందులోని పార్టిసిపేట్ చేయలేదు. కానీ మన క్లాస్ ద్వారా మీరు ఇచ్చిన మోటివేషన్ నేను ఆ రోజు నమ్మాను. మీరు నాకు ఒక అఫర్మేషన్స్ ఇచ్చారనమాట. గేమ్ లో నేను గెలిచినట్టుగా విజువల్ చేసుకొని నాకు గిఫ్ట్ వచ్చినట్టుగా. అంటే అప్పటి వరకు రిజల్ట్ వస్తుందా, నవంబర్ లోనే నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది సార్. ఆ రోజు మీరు ఏదైతే నాకు అఫర్మేషన్స్ ఇచ్చారో, నేను స్టార్ట్ అయిన ఒక 3 డేస్ 4 డేస్ డైలీ మార్నింగ్ రాసేదాన్ని, పడుకున్నప్పుడు మార్నింగ్ 2 టైంలు రాసేదాన్ని అనమాట. విజువలైజేషన్ చేసుకున్నాను. అంటే అందరూ చెప్తారు కదా ఇది జరుగుతుందా లేదా అనేసి అనుకున్నాను. కానీ రియాలిటీలో నేనే ఫస్ట్ రావడం అంటే, నేను అసలు ఆ రోజు చాలా అంటే నిజంగానే ఇలాంటివన్నీ మనం నమ్మాలా, నిజంగానే ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు ఇంకా నిజంగా అది నమ్మాలి. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఇప్పుడు కూడా మీరు గ్రాటిట్యూడ్ చెప్తున్నారు కదా. కొంతమంది ఫస్ట్ టైం వినలేదా, అబ్బా ఇవన్నీ చెప్తున్నారులే, ఏదో చెప్తున్నారు సార్ మనం నమ్మాలా, కానీ కాదు. ఏదైతే నేను ఆ రోజు నమ్మానో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మీరు చెప్పే ప్రతి విషయం కూడా నేను నమ్ముతున్నాను సార్. ఆ రోజు నాకు రియాలిటీలోని ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే, నిజం అంటే నాకన్నా సీనియర్స్ వాళ్ళందరూ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ పార్టిసిపేట్ చేసి ఆల్రెడీ అందరు విన్ అయినోలే. నేను కొత్తగా వెళ్ళాను అనమాట. నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. నేను కొత్తగా, వాళ్ళందరూ కొత్తగా నువ్వు వచ్చావు ఇయరే, అయినా నువ్వు చాలా బాగా గెలిచావు, బాగా ఆడుతున్నావు అని చెప్పి వాళ్ళందరూ అప్రిషియేట్ చేసినప్పుడు నాకు అది ఆ, నేను ఇలాగ విన్ అవ్వడానికే కదా నేను ఎఫర్మేషన్స్ అవన్నీ పనికొచ్చాయి. నేను ఆ రోజు నేను నమ్మాను సార్. అది నాకు ఒక బెస్ట్ మూమెంట్ అంటే ఆ రోజు. బెస్ట్ మూమెంట్ అండి. సూపర్, ఎక్సలెంట్. సో చూడండి, మన లైఫ్లో మనం ఏది రీచ్ అవ్వలేదు, లేదంటే అవకాశాలు రావట్లేదు, ఇలా రకరకాలుగా మనం అనుకుంటుంటాం. సో ఇక్కడ కానీ నాకు ఆ గేమ్ అన్నప్పుడు, నాకు ఆ గేమ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నేను కరెక్ట్. ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి, కానీ నాకు ఆపర్చునిటీ రాలేదు. ఆపర్చునిటీ. ఎక్కడ రాలేదు నాకు. కానీ నాకు ఆ గేమ్ అంటే చాలా ఇష్టం. ఎస్, ఎస్, ఎస్. రాలేదు. కానీ ఆ నవంబర్ మంత్ అనేది నేను ఇప్పటికీ మర్చిపోలేదు. ఇప్పటికీ మర్చిపోలేదు. గ్రేట్ అండి, ఆల్ ద బెస్ట్, మోర్ పవర్ టు దిగా. థ్యాంక్ యూ. సో అలా మీరు ఎప్పుడూ కూడా మైండ్ రీప్రోగ్రామ్లో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మనీ పే చేయడం అనేది నాట్ ఎ మ్యాటర్, పాకెట్ నుంచి మనం వెంటనే తీసి పే చేయొచ్చు. బట్ ఇంప్లిమెంటేషన్ అనేది చాలా కష్టమండి. అది కన్సిస్టెంట్గా చేయడం అంటే పేషెన్సీ అవసరం. మనకు అది అవసరం ఉండాలి. నేను ఏదోలా దీన్ని చెయ్యాలి, దీని నుంచి మనం రిజల్ట్ తీసుకోవాలని ఆకాంక్ష మీలో చూసాం. సో మీరు వచ్చిన కొత్తలోనే, స్టార్టప్లోనే మీరు మీరు అంటుంటారు గేమ్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా నాకు కోరిక అయితే దృఢంగా ఉంది, కాకపోతే అవకాశాలు లేవు. అది ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ రాయడం మొదలుపెట్టానో నాకు అవకాశం అనేది మ్యానుఫ్యాక్చరింగ్ వెంటనే అయింది. అవడమే కాకుండా మంచి ఫస్ట్లో అవార్డు అనేది మీరు పొందడం జరిగింది అనేది కూడా మీరు
ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అవునా? అవును. ఎస్, ఆల్ ది బెస్ట్. ఇంకా ముందు ముందు అంటే ఇది ఎందుకు అంటే మనం మర్చిపోతుంటాం మనకు జరిగినటువంటి విషయాలు దేని వల్ల జరిగిందనే విషయం కూడా మనం అంటే మనకి నెగిటివ్లో వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా మర్చిపోతుంటాం. అందుకని ఇవి ఎప్పుడైతే 1 ఇయర్లో జరిగేటువంటి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే తలుచుకుంటావో దీన్ని మోటోగా ఇంకా మరిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాను. ఓకే, ఎస్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ థ్యాంక్ యూ. నందిని గారు. జగదీష్ గారు రెడీగా ఉండండి. కుమార్ గారు, పోతన్ కుమార్ గారు రెడీగా ఉండండి. రైట్, నందిని గారు. వచ్చారా? నందిని గారు ఉన్నారా? ఎస్. మీరు గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మీకు బిగ్గెస్ట్ ఏదైతే బాగా ఒక అచీవ్మెంట్ ఉంటుంది? చెప్పండి నందిని. హలో. మన నా ఫ్యామిలీతో నేను అప్పుడు చాలా ఫ్రీగా ఉండేదాన్ని కదా సార్. ఉండేవారు కాదు మీరు. రైట్, ఓకే. ఉండేవారు కాదు. అంటే చాలా భయము. చాలా భయం. ఏం మాట్లాడాలో, ఏం చేయాలో అని మా అన్నకి భయం ఉండేది. కానీ ఇప్పుడు సగం వరకు పోయింది సార్. ఇంకా ఉన్నది. దాన్ని ఇంకా కవర్ చేసుకోవాలి. ఓకే. అది నాకు చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ భయం అనేది ఉండింది. చిన్నప్పటి నుంచి ఇప్పుడు భయం. కొంచెం ఆలోచిస్తున్నాను. భయం ఎందుకు వస్తుంది ఏందని ఆలోచించి దాని నుంచి స్టెప్ తీసుకోండి. ఓకే. అన్న ఫ్యామిలీతో కొంచెం ఫ్రీగా ఉన్నాను. ఈ ఫ్యామిలీతో అప్పటికంటే గత సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి విధంగా ఫ్యామిలీతో బాగా మూవ్ అవుతున్నారు మీరు. అవునా? గ్రేట్ అండి. ఆల్ ది బెస్ట్ నందిని గారు. మోర్ పాజిటివ్ కన్సిస్టెన్సీగా మీరు ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ కలిగి ఉంటే ఆటోమేటిక్గా మీరు అన్ని రీచ్ అవుతారండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వన్ ఎవరు? జగదీష్ గారు. అన్మ్యూట్ చేసుకోండి జగదీష్ గారు. పోతిని కుమార్ గారు ఉన్నారా? జగదీష్ గారు షేర్ చేయండి. గత సంవత్సరంలో మీ యొక్క గ్రాటిట్యూడ్ ఏంటి అసలు? మీరు బాగా అచీవ్మెంట్ అంటే బెటర్గా ఒక అద్భుతంగా అంటే బాగా మీలో వచ్చినటువంటి చేంజ్ ఏంటి అసలు? అనమాట. సరే సరే. యా, ఇస్తున్నాను కదా మీకు అవకాశం. జగదీష్ గారు 2 ఛానల్స్ ఉన్నాయంటే మీకు జగదీష్ గారు. సార్ మీకు ఇస్తున్నాను అవకాశం. ఇక్కడ ఎస్, మాట్లాడండి. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ జగదీష్ గారు. సో మీలో హాయ్ వచ్చినటువంటి సార్. మార్పు ఏంటి ఈ 1 ఇయర్, ఈ యొక్క ఇయర్లో? సార్ ఈ ఇయర్లో అంటే సార్ ఫస్ట్ సార్ పోయిన ఇయర్ 2000
25లో సార్ ఆగస్టులో నేను తిరుమల దేవస్థానానికి వెళ్ళిన సార్. అది ఒక పెండింగ్ పడిపోయింది సార్. వెళ్ళాలనుకున్న ఒక 7 ఇయర్స్ 6 ఇయర్స్ పెండింగ్ పడిపోయింది సార్. మొన్న అంటే మన కమ్యూనిటీకి రాకముందు ఒక 2 మంత్స్ ముందు వెళ్ళిన సార్. 2 మంత్స్ 3 మంత్స్ ముందు వెళ్ళిన సార్. కమ్యూనిటీ రాకముందు 2 months ముందు వెళ్ళారు అంటే రీచ్ అయ్యారు. అవునవును సార్, రీచ్ అయ్యా సార్. దర్శనం మంచిగానే సార్. అప్పటి నుంచి వెళ్ళి సార్ ఇక నాకు కొంచెం అంటే కొంచెం రిలేషన్షిప్ అప్ప మనకు సార్ అంతలో మన కమ్యూనిటీ నాకు వాళ్ళ నేను ఫ్రీ వెబినార్ అటెండ్ అయిన కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత సార్ నాకు రిలేషన్షిప్ కూడా ఇంప్రూవ్ అయింది సార్. నాకు సార్ మన సార్ ఇప్పుడు ప్రతిదీ మనం దేని గురించి అయినా లెర్నింగ్ లేకుంటే ఎలా అన్నది సార్. లెర్నింగ్ గురించి తెలుసుకోవాలి, లెర్నింగ్ ఎంత ఇంపార్టెంటో తెలిసింది సార్. ఇప్పుడు మనం ఏ పనైనా చేయడానికైనా కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఎంత అవసరమో సార్, అది ఉండే సక్సెస్ అయిన పీపుల్ గురించి చెప్తే డిసిప్లిన్ ఉండాలంటే అది ఎలా ఉండాలని కూడా అర్థం కాకపో డిసిప్లిన్ అంటారు. డిసిప్లిన్ అంటే మనం చేసే పని డిసిప్లిన్ గా చేసుకుంటూ పోతే సక్సెస్ అనేది వస్తుందనేది కొన్ని విషయాలు చాలా విషయాలు అర్థమైనాయి సార్. ఓకే అండి. సో కన్సిస్టెన్సీగా సార్. సో మీలో సో కూడా చాలా చేంజెస్ కనబడుతున్నాయి బాగా. సూపర్ అండి. సార్ సార్ ఎందులో ఉన్నా సరే, ఏ ఫీల్డ్ లో ఉన్నా ఎంత లెర్నింగ్ అనేది ముఖ్యం. లెర్నింగ్ ఉంటే సక్సెస్ అవుతాం అన్నది సీక్రెట్స్ అన్ని. సరే ఇప్పుడు మీరు చెప్పే సబ్జెక్ట్ చెప్పుకుంటా ధనవంతుల సీక్రెట్స్ కానీ మన మైండరీ ప్రోగ్రామింగ్ అని చెప్పారని కూడా సార్, ఒక్కొక్కటి అవగాహన. ఇప్పుడు సక్సెస్ పీపుల్ గురించి ఎవరైనా గురించి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ గురించి మన పేపర్లో చదివినప్పుడు సార్ చెప్పింది కూడా మనకు అక్కడ రియలైజ్ అవుతుంది సార్. అక్కడ మనం చదివితే అవునవునవును అని చదివినప్పుడు సార్. ఎస్ అండి, కరెక్ట్ కరెక్ట్. మోర్ పాజిటివ్. సార్ వాళ్ళు ఇచ్చే ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, కఠినంగా ఉండాలి, మీ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఇలా వాళ్ళ సార్ మామూలుగా పేపర్లు ఇస్తారు కదా సార్ అప్పుడప్పుడు. ఎస్. సార్ వాళ్ళ సీక్రెట్లు మామూలుగా ఉన్నప్పుడు అర్థమయ్యేది కాదు వాళ్ళు చెప్పినా కానీ. సార్ ఇప్పుడు మన కమ్యూనిటీలకు వచ్చిన తర్వాత మనకు పూర్తిగా అవగాహన వస్తుంది సార్. అట్లా అని సార్ అది అంటే మనం వివరణాత్మకంగా చాలా వివరాత్మ ఈజీగా అదే అర్థమయ్యే విధంగా మనం అదే చెప్పుకుంటాం బట్టి మనకి. అదే సార్. అది ఏంటంటే మనం ఒక మెంటర్ పర్యవేక్షణలు అయితేనే మనం ఆ, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఏదైనా ఒక మెంటర్ పర్యవేక్షణని మనం పూర్తిగా అవగాహన తెచ్చుకొని వాళ్ళ చేయగలుగుతామన్న క్లారిటీ కూడా వచ్చింది సార్. అది ఎస్, సూపర్ అండి. ఏదైనా స్టార్ట్అప్ ఒడిదుడుకులు ఉంటాయి కామన్, కానీ వాళ్ళు ఉన్నా కానీ డిసిప్లైన్ గా వాళ్ళ పని చేసుకుంటూ పోయిన వాళ్ళు చాలా మంది అట్లా. ఎవరికైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ చేసుకుంటూ వెళ్ళి కంపల్సరీ ఎప్పటికైనా సక్సెస్ వస్తుందని హోప్ అని వస్తుంది సార్. ఉంటుంది సార్. సూపర్ అండి, సూపర్. సో మీ యొక్క అబ్జర్వేషన్ అనేది చాలా క్లియర్గా ఉంది, క్లారిటీ ఉంది. మోర్ పవర్టీ అండ్ ఆల్ ది బెస్ట్. సో నా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది, మీరు ముందుకు వెళ్ళండి. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, నెక్స్ట్ కుమార్ గారు ఉన్నారు. ఎస్, పోతుల కుమార్ గారు వచ్చేసండి. మీరు ఫ్యాన్ లిస్ట్లో ఉన్నారా మరి? ఫ్యాన్ లిస్ట్లోకి వచ్చారు. మీకు పర్మిషన్ ఇస్తుంది చూడండి. సార్ అన్మ్యూట్ నాకు వచ్చింది మళ్ళీ సార్. చెప్పండి. మీకు వచ్చింది. సార్ అన్మ్యూట్ నాకు ఇచ్చారు సార్. జగదీష్ నాకు మీకు ఇచ్చారు సార్. వస్తుంది దగ్గర. అదే కొద్దిగా ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటా సార్. సార్ సార్ ఇంతకుముందు మీరు అన్మ్యూట్ ఇచ్చినప్పుడు నేను స్టే మ్యూట్ వచ్చిన తర్వాత లాగౌట్ అయింది సార్. లాగౌట్ అయిందా బ్యాక్ వెళ్ళిపోయింది, నేను మళ్ళీ లాగిన్ అయింది సార్. అందుకే చూపిస్తున్నట్టుంది 2 times. రైట్ రైట్. సో ఇక్కడ అవ్వట్లేదు, ఎందుకని చూస్తున్నాను. పోతుని కుమార్ గారికి ఇందాక నుంచి ఇస్తున్నాను. ఎస్, రాకుండా సార్ మ్యూట్ లోనే అన్మ్యూట్ నాకు వచ్చింది సార్. మీకు వచ్చిందా? ఆ, ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? అదే పోతుని కుమార్ గారు చూస్తున్నాను. ఇక టెక్నికల్గా ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదండి. సో మాట్లాడండి పోతుని కుమార్ గారు. మీరు ఆన్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి, ఒకసారి మ్యూట్ చేసుకోండి.
ఓకే, అవడం లేదు, ఎందుకు తెలియదు. సో నెక్స్ట్ టైం మాట్లాడదు పోదర్ కుమార్ గారు, నీకు నిన్న కూడా ట్రై చేశాను. రైట్, థ్యాంక్ యూ. సో ఈరోజు మన టాస్క్ ఏంటంటే, అందరూ అసైన్మెంట్ ఇస్తున్నారు చూడండి. టుడేస్ అసైన్మెంట్, ఈ రోజు రాత్రి నా లైఫ్లో ఇప్పటికే ఉండేటటువంటి 20 బ్లెస్సింగ్స్ ఏమిటి? మళ్ళీ చెప్తున్నాను చూడండి. నా లైఫ్లో ఇప్పటికే ఉండేటటువంటి 20 బ్లెస్సింగ్స్ ఏమిటి? ఓకే, అనే హెడ్డింగ్ పెట్టండి. ఏం పెడతారు? ఒక హెడ్డింగ్ పెట్టండి. నా జీవితంలో, నా లైఫ్లో ఇప్పటికే ఉన్న 20 బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదములు ఏమిటి అని హెడ్డింగ్ పెట్టి, ఓకే, దానికి హెడ్డింగ్ పెట్టి 20 గ్రాటిట్యూడ్ స్టేట్మెంట్స్ రాయండి. అంటే బ్లెస్సింగ్స్ ఉన్నాయంటే ఎలా సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్పరా? అది చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏదో ఒకటి చెప్పండి, ఏదో ఒకటి బ్లెస్సింగ్ ఉందని చెప్పండి. నా జీవితంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నేను గుర్తిస్తున్నాను, వాటికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పను బ్లెస్సింగ్స్. సార్ నాకు సార్ నేను చెప్పాను చెప్పండి. సార్, నాకు గాడ్ గిఫ్ట్ సార్ మంచి డాటర్ సార్. నాకు డాటర్ అంటే చాలా ఇష్టం, పెరిగిన డాటర్ అని సార్. అది ఒక బ్లెస్సింగ్ నేను అనుకుంటున్నా సార్. ఏది? వన్ మోర్. డాటర్ సార్, మా పాప సార్. పాపకు? సార్ పాప అంటే నాకు ఇష్టం సార్. పాప నాకు ఓకే ఓకే, మీ పాప అంటే ఇష్టం. వెరీ గుడ్, మోర్ ప్రోగ్రెస్. ఓకే, అది ఒక వెరీ గుడ్ అండి. అవును సార్, అదొక బ్లెస్సింగ్ అనుకుంటున్నాను సార్. నాకు గాడ్ ఇచ్చిన పాప సార్. ఎగ్జాక్ట్లీ. సో నా పాప అంటే నాకు చాలా ఇష్టం. ఓకేనా? నా పాప నాకు చాలా ఇష్టం. నా జీవితంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నేను గుర్తిస్తున్నాను. అంటే మీరు గుర్తించారు అక్కడ, మీ పాప చూడండి, ఒక మాటలో మీ పాప అంటే చాలా ఇష్టం, అంటే మీ బ్లెస్సింగ్ భగవంతుడు ఇచ్చింది, అవునా? నా జీవితంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం చివరి రాయండి అది. మా పాప అంటే ఉండడం నాకు ఆశీర్వాదం, మా పాప నాకు దగ్గర ఉండడం నాకు ఆశీర్వాదం, లేదంటే నాకు పుట్టడం ఆశీర్వాదం. సో దాని కిందది రాయండి. నా జీవితంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నేను గుర్తిస్తున్నాను, వాటికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకేనండి? క్లియర్? సో మరొకటి తీసుకోండి, మరొక గ్రాటిట్యూడ్ స్టేట్మెంట్ తీసుకోండి. మరొకరు ఎవరైనా చెప్తారు? దివ్య. ప్రెసెంట్ ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను కనుక దానికి గ్రాటిట్యూడ్ సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో నాకు జాబ్ ఉండడం అనేది ఆశీర్వాదం. నాకు జాబ్ ఉంది, చక్కటి జాబ్ ఉంది అన్న తర్వాత ఆ కింద లైన్లో రాయండి. నా జీవితంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నేను గుర్తిస్తున్నాను, వాటికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్లియర్? ఓకే. ఎస్. మరొకటి ఎవరైనా చెప్తారు? సో ఇలా 20 స్టేట్మెంట్లు రాయండి. నాకు పర్సనల్ వాట్సాప్ చేయండి, నేను చూస్తాను. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లా. దయచేసి ఈ యొక్క సిరీస్లో, ఈ యొక్క ఛాలెంజ్లో మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి. అలవాటు లేకపోవడం అనేది పెద్ద తప్పేం కదా. ఎవరికి ఏది అలవాటు లేదు. పుట్టుకతో ఎవరు కూడా ఒక పీస్ఫుల్ మైండ్ సెట్తోనో, లేదంటే ఒక అన్నీ ఉండేటువంటి కుటుంబంలోనూ పుట్టేటటువంటి వాళ్ళు కాదు. ఓకే, ఒక చిరంజీవి కూడా, బాలకృష్ణ, వీళ్ళందరూ ఎనీథింగ్, ప్రపంచంలో ఎవరిని చూసుకున్నా సరే. బట్ ఇక్కడ మళ్ళీ మనం చిన్న చిన్న స్టెప్స్ ముందుకు వెళ్ళాలంటే అది చాలా స్ట్రాంగ్ అయిపోతుందండి. ఒక్కసారి మీరు ఈ యొక్క బ్లెస్సింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క గ్రాటిట్యూడ్ సంబంధించినటువంటి ఒక్కసారి మీరు హ్యాబిట్ చేసుకుంటే లైఫ్లో మిమ్మల్ని ఎవరు ఆపరు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకుని వస్తాను. నేనేమంటున్నానంటే జస్ట్ హ్యాబిట్ అయ్యే వరకు మీరు హ్యాబిట్ చేసుకోండి. ఏమంటున్నాను? అది హ్యాబిట్ అయ్యే వరకు మీరు హ్యాబిట్ చేసుకోండి, అంతే. ఆ తర్వాత మీరు చేయాల్సినంత అవసరం లేదు. బ్రష్ ఆడబెట్టుకుని నోట్లోకి వెళ్ళిపోతుందా మార్నింగ్? ఓకే, వెళ్ళిపోతుందా? ఆఫీస్ టైంకి వెళ్ళిపోతారా? గడియారం అన్ని చక్కచక్క జరిగిపోతున్నాయి లేదా? ఇది కూడా అలానే జరుగుతుంది. అలా జరిగే వరకు కూడా వాళ్ళ లైఫ్లో అనేది చేంజెస్ రావాలి. ఇప్పుడు చూడండి, చక్కగా మన జగదీష్ గారు చక్కగా వాళ్ళ అమ్మాయి కూడా ఆశీర్వాదం.
మరి ఎన్ని రోజులు మనకు ఎలా అనిపిస్తుంది, మనకు ఉండేటువంటి స్ట్రెస్, ఆందోళన వీటి మీద ఫోకస్ చేస్తుంటాం. ఇప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ ఏవైతుందో అద్భుతమైన బ్లెస్సింగ్స్ మనకు ఫేషియల్ ఎక్స్ప్రెస్ మారిపోతుంది మొత్తం. ఇలా 20 రాసి ఎవరెవరు ఉన్నారో ఇక్కడ అందరూ కూడా నేను చూస్తాను. ఎవ్రీవన్ అందరూ నాకు సెండ్ చేయాలి. మళ్ళీ చెప్పాలా? చెప్తాను. ఓకే. ఒక టైటిల్ పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఒక టైటిల్ పెట్టుకోండి. ఆ టైటిల్ పేరేంటి? నా జీవితంలో ఇప్పటికే ఉండేటటువంటి 20 బ్లెస్సింగ్స్. క్లియర్? బ్లెస్సింగ్స్ అని టైటిల్ పెట్టుకోండి, లేదంటే ఆశీర్వాదాలు తెలుగులో. ఓకే అనే టైటిల్ పెట్టుకుని 20 గ్రాటిట్యూడ్ స్టేట్మెంట్లు రాయాలన్నమాట. ఏంటి గ్రాటిట్యూడ్ స్టేట్మెంట్లు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన జగదీష్ గారు చెప్పారు, వాళ్ళ అమ్మాయి ఉండడం అనేది గ్రాటిట్యూడ్. క్లియర్? సో దివ్య గారికి జాబ్ ఉండడం అనేది గ్రాటిట్యూడ్. అంటే నేనేమంటానంటే ఆ సెంటెన్స్ రాసి వదిలేద్దాను అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ జగదీష్ గారికి వాళ్ళ అమ్మాయి అంటే గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నారు, ఆ పదం రాసి వదిలేద్దండి. నాకు అమ్మాయి ఉంది, అందుకు గ్రాటిట్యూడ్, అందుకు కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఓకే, ఇప్పుడు దాని కింద ఒక లైన్ రాయండి. చివరగా చూడండి, నా జీవితంలో రాసుకోండి. నా జీవితంలో చాట్ బాక్స్లో పెడతాను నేను. నా జీవితంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నేను గుర్తిస్తున్నాను, వాటికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది రాయండి. ఫుల్ స్టాప్, అయిపోయింది. మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ తీసుకోండి. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం అనే దానికి గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నాను. దాన్ని వెంబడ వదిలేసి మరొక పాయింట్ తీసుకోవద్దు. నేను సంపూర్ణ ఆరోగ్యంగా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నాను అనేది ఫినిష్ అయిన తర్వాత దాని కింద ఒకటి రాయండి. నా జీవితంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నేను గుర్తిస్తున్నాను, వాటికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. చూడండి, ఒక సెంటెన్స్ రాస్తారు, దాని కింద దాని కంటిన్యూషన్గా మన లైఫ్లో జరిగే ప్రతి ఆశీర్వాదాన్ని గుర్తిస్తానంటే మళ్ళీ రిమెంబర్ చేసుకుంటాను. క్లియర్? చాట్ బాక్స్లో పెడుతున్నాను చూడండి. సో క్లియరా? మీకు అందరికీ అర్థమైంది అనుకున్నట్లయితే చాట్ బాక్స్లో సిఎన్ టైప్ చేయండి. టెక్స్ట్ పెడుతున్నాను మీకు. వన్ సెకండ్. దీనికి హెడ్డింగ్ నాకు సబ్మిట్ చేయాలి కంపల్సరీ. కొంతమంది సబ్మిట్ చేస్తున్నారు, వాళ్ళకి నాకు బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇప్పుడు భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి డెఫినెట్గా. ఇది మీ యొక్క టైటిల్. ఓకేనా? ఇది మీ యొక్క టైటిల్. మరొక 5 మినిట్స్లో మనం క్లోజ్ చేసుకుంటున్నాం సెషన్ అనేది. 5 or 10 మినిట్స్ అవుతుందండి. థ్యాంక్ యూ.
ఓకే, లేకపోతే మీకు ఈ యొక్క రికార్డింగ్ ఉంటుంది కాబట్టి అది వాచ్ చేయండి, డోంట్ వరీ. సో విజయవంతమైనటువంటి ఎవరైతే సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తులు, పర్సన్స్ ఉంటారో, గ్రాటిట్యూడ్ని ఒక భావోద్వేగంగా మాత్రమే కాదండి, దాన్ని ఒక డైలీ హ్యాబిట్గా మార్చుకుంటారు. గ్రాటిట్యూడ్ మీ దగ్గర ఉన్నదాన్ని చిన్నగా చూడకుండా దాన్ని విలువను గుర్తించేటటువంటి పవర్ ఇస్తుందండి. ఓకేనా? మీరు మీ యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడైతే లెక్క పెట్టడం ప్రారంభిస్తారో అప్పుడు మీ జీవితంలో ఉన్న సంపద మీకు స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుందండి. మీ యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడైతే, మీ యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడైతే మీరు లెక్క పెట్టడం, కౌంటింగ్ చేయడం మొదలు పెడతారో మీ జీవితంలో ఉన్న సంపద మీకు స్పష్టంగా కనిపించడం ప్రారంభం. ఓకేనా? రైట్. సో దీనికి ఈరోజు టాపిక్ ఇది. ఫైనల్గా మనం గ్రాటిట్యూడ్ అనేది ఎందుకు సక్సెస్ఫుల్ అంటే, ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి వై సక్సెస్ఫుల్ పీపుల్స్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ ఎందుకు చేస్తున్నారు? మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, లీడర్స్ అవ్వచ్చు, అదేవిధంగా సక్సెస్ అయినటువంటి పీపుల్స్ చాలామంది కావచ్చు. వీళ్ళందరూ ఎలా ప్రాక్టీస్ చేస్తారు అనేది మనం ఈరోజు చాలా చక్కగా ఈ టాపిక్ అనేది వివరించుకోవడం జరిగింది. రైట్? ఎనీ క్వశ్చన్స్? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు.